హలో అండి. అస్సలాముఅలైకుం. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు జరిగిన ఐపీఎల్ మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ అద్భుత విజయం సాధించింది. చివర్లో ధ్రువ్ జురేల్ అద్భుత బ్యాటింగ్‌తో మ్యాచ్‌ను తన వైపు తిప్పాడు. ఏంటబ్బా మ్యాచ్ గురించి చెప్తోందనుకుంటున్నారా? నిన్న ఐపీఎల్ చూస్తూ మా ఇంట్లో చల్ల పులుగులు తింటూ చాలా అంటే చాలా ఎంజాయ్ చేశారండి. మీరు గూడా ఇలాగా ఐపీఎల్ మ్యాచ్ చూస్తూ చల్ల పులుగులు తింటూ ఎంజాయ్ చేయాలనుకుంటున్నారా? అయితే ప్రాసెస్‌లోకైతే వెళ్ళిపోదాం. ముందుగా ఇలాగా వెడల్పాటి ఒక గిన్నెనైతే తీసుకోవాలి. అందులో పుల్లటి పెరుగండి. పెరుగైతే పుల్లగా ఉండాలి. అవి నేను చూపిస్తున్న గ్లాస్‌తో 2 కప్పులైతే వేసుకోవాలనమాట. ఈ పెరుగును మనం గడ్డలు లేకుండా మెత్తగా మిక్స్ అయితే చేసుకోవాలనమాట. మన చేత్తోనే చేసుకోవచ్చు. లేదా విస్కర్‌తో అయినా చేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులోకి పచ్చిమిర్చినైతే సన్నగా తరుక్కొని వేసుకోవాలి. తర్వాత జీలకర్ర జీర్ణానికి చాలా మంచిది. తర్వాత తగినంత సాల్ట్ అయితే వేసుకోవాలి. ఆ తర్వాత మనం ఇందులోకి సోడా పొడి అండి. మనం వంట సోడా అయితే వేసుకోవాలనమాట. కొద్దిగా వంట సోడా వేసుకోవాలి. తర్వాత తరిగిన కొత్తిమీరను వేసుకోవాలి. తర్వాత మనకు 1/4 కేజీ నుంచి 300 గ్రామ్స్ వరకు మైదా పిండినైతే వేసుకోవాలి. మైదా పిండిని వేసుకొని మొత్తం మిక్స్‌నైతే మెత్తగా కలిపేసుకోవాలనమాట. మనకు యాక్చువల్‌గా పెరుగుతోనే మొత్తం మనము ఈ మిక్స్చర్‌ని కలుపుకోవాలండి. ఈ పిండినైతే కలుపుకోవాలి. కానీ పెరుగు లేని పక్షంలో మనకు ఈ బోండాలకు కావాల్సిన టెక్స్చర్ రావాలంటే వేడి నీళ్ళైతే వేసుకోవాలండి. చూడండి నేను చూపిస్తున్న విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ విధంగా పైకి కిందకి తడుతూ ఈ విధంగా కొడుతూ ఈ పిండినైతే కలుపుకోవాలి. అప్పుడే మనకు పునుగులనేటివి చాలా అంటే చాలా మంచిగా వస్తాయన్నమాట. నేను చూపిస్తున్నాను గదా! వీడియోలో ఇలాగా చేత్తో పైకి కిందకి ఇలాగా బౌల్‌ని కొడుతూ ఈ పిండినైతే కలుపుకోవాలన్నమాట. ఇప్పుడు ఈ పిండిని కలపడం అయిపోయింది. ఒక మూతను పెట్టేసి పక్కకైతే పెట్టేసుకోవాలి 1 అవర్ వరకు. తర్వాత మనము 1 అవర్ తర్వాత ఒక బాణీ తీసుకొని, ఆ బాణీ వేడెక్కిన తర్వాత కావాల్సినంత ఆయిల్ అయితే వేసుకోవాలి డీప్ ఫ్రై కోసము. ఇలాగా ఆయిల్ వేసుకున్న తర్వాత మనం ముందుగా కలిపి పెట్టుకున్న పిండిలోకి కొంచెం ఆయిల్ అయితే వేసుకోవాలి. ఎందుకంటే పునుగులు వేసుకోవడానికి మంచిగా ఉంటుందనమాట. చాలా సాఫ్ట్‌గా ఉంటుంది. పునుగులు గూడా మనకు కడాయిలోకి మంచిగా జారుతాయన్నమాట. ఇప్పుడు ఆయిల్ వేడయిందేమో ఒకసారి చెక్ చేసుకుందాము. ఒకసారి మొత్తం పిండినంతా కలిపేసుకొని చూడండి మళ్ళీ ఒక్కసారి ఆయిల్ వేసిన తర్వాత పిండిని ఇలాగా మొత్తంగా కలిపేసుకోవాలి. ఇప్పుడు పిండిని కలిపిన తర్వాత దీన్ని మనం ఏ విధంగా పట్టుకోవాలో మీకైతే ఒకసారి చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా మనము పునుగులకు పిండైతే ఈ విధంగా పట్టుకొని మనం బొటనవేలితో ఇలాగా జార విడిచాలన్నమాట. అప్పుడే ఆయిల్ అనేది మన మీద పడకుండా ఉంటుంది. చూడండి ఆయిల్ అయితే హీట్ అయిపోయింది. ఇప్పుడు ఇందులోకి మనము పునుగులైతే వేసుకుందామండి. చూడండి నేను చెప్పిన విధంగా ఇలాగా జార విడుచుకోవాలన్నమాట. మొత్తము పునుగులైతే ఈ విధంగానే వేసుకోవాలి. అప్పుడు ఆయిల్ మనకు పైకి పడకుండా జాగ్రత్తగా ఉంటుందనమాట. మొత్తము పునుగులు వేసుకున్న తర్వాత ఒకవైపు ఫ్రై అయిన తర్వాత ఇంకో వైపుకి మనం టర్న్ జేసుకోవాలనమాట. ఈ పునుగులు కొంచెం గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు మనము ఇలాగా ఫ్రై అయితే చేసుకోవాలి. చాలా టేస్టీగా ఉంటాయండి. పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్‌గా చాలా బావుంటాయన్నమాట. విత్ టమోటా చట్నీతో ఈ పునుగులైతే మరి చాలా బావుంటాయి. చూడండి ఇప్పుడైతే మనకు రెడీ అయిపోయాయన్నమాట. ఒక పేపర్ వేసుకొని ప్లేట్‌లో మనము పక్కకు తీసుకోవాలి. మళ్ళీ ఇంకొకసారి మనము ఈ పిండిని పునుగులైతే వేసుకోవాలి. చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా మనము ఈ పునుగుల్ని ఈ విధంగా ఇంకొకసారి వేసుకోవాలన్నమాట. మనము పునుగుల్ని వేసేటప్పుడు చాలా జాగ్రత్తగా వేయాలండి. బొటనవేలితో మనము ఆ ఉంటననేది జారవిడ్చాలి. అప్పుడే మనకు ఆయిల్ అనేది పైకి పడకుండా ఉంటుందనమాట. మీరు గూడా మీ ఇంట్లో ఇలాగ ఎంజాయ్ చేస్తూ ఐపీఎల్ మ్యాచ్ చూస్తూ ఈ పునుగులైతే ఈరోజు ఐపీఎల్ మ్యాచ్ చూస్తూ ఈ స్నాక్ ఐటెమ్‌గా ఈ పునుగులు ట్రై చేస్తారని అనుకుంటున్నాను. థాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ మై ఛానల్ సబ్స్క్రైబ్.